గత 2 రోజులుగా పార్లమెంట్ లోని రాజకీయాలన్నీ కూడా అంబేద్కర్ గారి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా రాజకీయ పార్టీలకి ఆయన ఒక పొలిటికల్ టూల్ అయిపోయారు. అంబేద్కర్ గారిని ఒక రాజకీయ వస్తువుగా మార్చేశారు. అంబేద్కర్ గారు బతుకుంటే దీన్ని ఒప్పుకునేవాళ్ళ? అసలు ఆయనకింత పొలిటికల్ గా ఇంత పెద్ద టిల్ట్ ఉందా? ఒక నేరో మైండ్ సెట్ ఉందా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆయన మనకిచ్చిన రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకుని 75 వసంతాలు పూర్తయింది. దానికి సంబంధించి రాజ్యసభలో లోక్సభలో చర్చలు పెట్టుకున్నాం. ఈ సభలో ఆయన మీద ప్రత్యేకమైన వ్యాఖ్యలు జరిగాయి. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆయన ఒక మాట అంటారు, ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మిస్యూజ్డ్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. ఈ రాజ్యాంగం గనక దుర్వినియోగం అయితే నేనే దాన్ని మొదట తగలబెడతాను అని చెప్పి. సో ఇలాంటప్పుడు ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాయి? అంబేద్కర్ గారి ఉద్దేశం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఫాలో అవటం అంటే రాజ్యాంగంలోని అక్షరాలు మాత్రమే కాదు, దాని యొక్క స్ఫూర్తిని ఫాలో అవటం. ఈ స్ఫూర్తి మనం ఎంతవరకు ముందు తీసుకెళ్తున్నాము?